Now we discuss the poem Fire and Ice, written by Robert Frost. The title itself is packed with two opposite words. Fire and ice, both are different. Both are very essential. Fire లేకపోతే మనకి జీవితం లేదు. There is no life without fire. At the same time, ice లేకుండా కూడా we cannot enjoy. But both are very, very important at the same time. If they exceeds, there will be a chance of destruction. వేడి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అలాగే అది మించిపోతే మనం తట్టుకోలేము. సో ఇక్కడ ఫైర్ అండ్ ఐస్ అనేటువంటిది భౌతికంగా ఫిజికల్లీ దే ఆర్ బోత్ ఫైర్ అండ్ ఐస్. అట్ ది సేమ్ టైమ్ ది పోయెట్ కంపేర్స్ ది ఫైర్ అండ్ ఐస్ విత్ ది mental aspects, that means very human aspects. Fire is compared with the desire and ice is compared with the hate. See, some say that world will end in fire, some say in ice. Fire is very important. Fire అనేటువంటిది అగ్ని అంత ఇంపార్టెంట్, ఆశ కూడా అంత ఇంపార్టెంట్. ఆశని ఫైర్తో పోలుస్తాం. బర్నింగ్ డిజైర్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ అంటారు. డిజైర్ ఉండబట్టే, ఆశ ఉండబట్టే మనం ఈరోజు ఇన్ని రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ మనం చేయగలిగాం. వెన్ ఇట్ ఎక్సీడ్స్, వెన్ ద డిజైర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ గ్రీడ్, దురాశగా మారిందనుకోండి, గ్రీడ్ బ్రీడ్స్ గ్రీఫ్, దురాశ దుఃఖానికి చేటు అంటారు. సో ఫైర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. సో ఇక్కడ చూడండి, సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. కొంతమంది ఏమంటారంటే ఫైర్ వల్ల ప్రపంచం అంతమైపోతుంది అంటారు. సమ్ సే ఇన్ ఐస్, కొంతమంది ఐస్ గడ్డగట్టుకోవడం వల్ల, ప్రపంచం అంతా గడ్డగట్టుకోవడం వల్ల కూడా ప్రపంచం అంతమైపోతుంది అంటారు. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. నేను రెండింటిని సమతూకంలో నేను చూస్తాను. సో చూడండి, బట్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్. 2 సార్లు చావడండి. కొంతమంది ఫైర్తో అంతమైపోతుంది అంటున్నారు. కానీ నేనేమంటానంటే ఐ థింక్ ఐ నో ఇనఫ్ ఆఫ్ హేట్, ద్వేషం, హేట్, అసూయ, ఎన్వి, జలస్, దీనివల్ల మనిషి 2 సార్లు చనిపోతారట. చనిపోవడం అంటేనే ఒక్కసారి, రెండోసారి చనిపోవడం ఏమిటి? పెరిష్ ట్వైస్ అంటే మోరల్గా ఒకసారి చచ్చిపోతాడు, అలాగే ఫిజికల్గా కూడా చచ్చిపోతాడు. ఆశ ఇంకా మనిషిని లోపల కాలి చంపేస్తుంది. See, to say further, destruction ice is also great and would suffice. ఇప్పుడు ఫైర్కి ఐస్కి తేడా ఏంటి, డిఫరెన్స్ మనం ఫిలాసఫికల్గా చూసినట్లయితే, ఫైర్ ఇస్ జస్ట్ లైక్ కోపం అనుకోండి, ఆగ్రహం. కోపంగా ఉన్నాం, ఫైర్ ఎదురుగా కనిపించింది అనుకోండి, అమ్మో ఫైర్ దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటాం. కోపంగా ఉన్నవాడు దగ్గరికి మనం వెళ్ళాం, ఎందుకంటే ఫైర్ ఈజ్ జస్ట్ లైక్ యాంగర్ అన్నమాట. అలాగే కోపం, కోరిక, ఇవన్నీ కూడా ఫైర్తో పాల్చడం జరిగింది. ఇది హేట్ ఎలా ఉంటుంది? ఐస్ లాంటిది. అంటే ఏంటి? నవ్వుతూ ఉంటాడు, లోపల మాత్రం చాలా అసూయ, ద్వేషం, కుళ్ళు, కపటం దాచుకుంటుంటాడు. వాడు నవ్వుతూనే ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఐస్ లా ఉంటాడు కదా. ఐస్ కూడా అంతే, చల్లగా ఉంటుంది, కానీ ఎక్కువసారి దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఉన్నాం అనుకోండి, తిమ్ముళ్ళు పట్టిపోతాయి. అంటే ఐస్కి ఫైర్కి ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూడండి. ఫైర్ అనేది కనిపించగానే దూరంగానే ఉంటాం, ఐస్ అనేమాట అలాగా బయటికి మాత్రం చల్లగానే ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇంపాక్ట్. అండ్ ఆ విధంగా పోయిట్ ఈ విధంగా చేయడం జరిగింది. చూడండి, ఇలాగా ఏం చెప్తాడంటే, ఇక్కడ ఫైర్ వల్ల ఒకసారి నాశనం అయిపోతే, హేట్ వల్ల 2 సార్లు మనిషి నాశనం అయిపోతాడు, పెరిష్ ట్వైస్. ఇక్కడ పోయిటిక్ డివైజెస్ మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైమ్ స్కీమ్ చూడండి. ఫైర్, డిజైర్, ఫైర్. ఓకే, నెక్స్ట్ ఐస్తో చూడండి, ఐస్, ట్వైస్, ఐస్, సఫైస్. దీనికి మనం ఏ అని నేమ్ ఇద్దాం. ఏ ఎందుకంటే ఒకే రకం ఉన్న వాటికి ఒకే నేమ్స్ ఇద్దాం. ఏ అన్నాం. ఇక్కడ ఐస్తో సమానంగా ఉన్నటువంటి రైమింగ్ వర్డ్స్ చూడండి. బి, 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 బి. ఇంకా ఇప్పుడు కొత్త రైమింగ్ వర్డ్ వచ్చింది చూసారు, అది ఏమిటి? హేట్. దీనికి సి ఇద్దాం. ఇక్కడ హేట్ తో రైమింగ్ వర్డ్ ఏంటి? సి. ఇప్పుడు రైమ్ స్కీమ్ చూడండి ఎలా ఉంది. ఏ, బి,
A, B, C, B, C, B. ఇది రైమ్ స్కీమ్. చూడండి రైమింగ్ వర్డ్స్ ఇక్కడ మనం చూడండి ఫైర్, డిజైర్, ఫైర్, ఈ రైమింగ్ వర్డ్స్ సరిపోయింది. ఐస్, ట్వైస్, ఐస్, సఫైస్. వీటి బి అని పేరు ఇచ్చుకున్నాం అనుకోండి. రైమ్ స్కీమ్ అని క్వశ్చన్ వేసాడు అనుకోండి, ఎలా ఉంది రైమ్ స్కీము? ఏబి, ఏ, బిసి, బిసిబి. అలాగే ఇందులో ఇంకొక మనం చూసినట్లయితే సమ్ సే ద వర్డ్, సమ్ సే ఇన్ ఐస్. సేమ్ వర్డ్స్, సేమ్ ఫ్రేజ్ రిపీట్ అయింది లైన్ ఆఫ్టర్ లైన్. వెరీ నెక్స్ట్ లైన్లో సేమ్ వర్డ్ సమ్ సేతో స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా రెండు సమ్ సే స్టార్ట్. ఇటువంటి దీన్ని ఎనాఫోరా, ఎనాఫోరా, ఈ టైప్ ఆఫ్ పోయిట్ డివైజ్ ఎనాఫోరా అంటారు. చూడండి సంసే, సంసే, అలాగే ఫేవర్, ఫైర్, ఫేవర్, ఫైర్. ఈ రెండు కాన్సనెంట్స్ వెరీ నెక్స్ట్ లైన్లోనే కనిపించాయి. ఇటువంటి దాన్ని ఎలిటరేషన్ అంటారు. ఎలిటరేషన్. నెక్స్ట్ ఇక్కడ ఫైర్ని డిజైర్తో పోల్చాడు, అలాగే ఐస్ని హేట్రెడ్తో పోల్చాడు. ఇటువంటి వాటిని సింబాలిజం అంటారు. సింబాలిజం. ఇంటి ఫైర్ని ఐస్, ఫైర్నేమో డిజైర్తో పోల్చడం, అలాగే ఐస్నేమో నుంచి హేట్రెడ్తో పోల్చడం. దీన్ని సింబాలిజం అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ఇందులో ఎనాఫోరా, అలాగే ఎలిటరేషన్, సింబాలిజం అండ్ ఇటువంటి పోయిటిక్ డివైజెస్ మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ చూడండి పెరిష్ ట్వైస్ అన్నాడు. పెరిష్ ట్వైస్ అంటే దిస్ వర్డ్ సీమ్స్ టు బి అన్ట్రూ బట్ ఇట్ ఈస్ ట్రూ. పెరిష్ ట్వైస్ అంటే 2 సార్లు చావడం ఉన్నది ఎక్కడ అంటే ఇక్కడ ఫిలసాఫికల్గా చూసుకుంటే నైతికంగా ఒకసారి చచ్చిపోతాడు, నెక్స్ట్ భౌతికంగా చనిపోతాడు. పెరిష్ ట్వైస్ అంటే 2 సార్లు చావడం అనేటువంటి పెరిష్ ట్వైస్ అనేటువంటిది విచ్ సీమ్స్ అన్ట్రూ బట్ ఇట్ ఈస్ ట్రూ. ఇటువంటి డివైస్ని పారాడాక్స్ అంటారు. పారాడాక్స్. ఈ విధంగా ఈ పోయిన్లో మనం పోయిటిక్ డివైజెస్ కూడా చూడవచ్చు. మీరు మరిన్ని వివరాల కోసం learn@prerna.comలో చూసినట్లయితే మరింత మెటీరియల్ మీకు సౌలభ్యంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.